హల్లెలూయా. కష్టం లేకుండా బతుకుండదు. హల్లెలూయా. ఆయుష్ అయినా, ఆరోగ్యమైన, దేవుడిచ్చిన ఐశ్వర్యమైన నువ్వు కాపాడుకోవాలి. వెనకడికి పెద్దలు ఇచ్చిన భూములన్నీ కూడా ఒక పేపర్ చింపినంత ఈజీగా వాళ్ళ బాబులు కష్టపడి సంపాదించినవన్నీ కూడా చేతుల్లో బొత్తులు పేపర్ చింపినంత ఈజీగా అమ్మేశారు. ఎందుకు అమ్మేశారు? వాళ్ళు కష్టపడి సంపాదించలేదు. నోరు కట్టుకొని ఆ రూపాయి దాసి ఆ భూమి కొని దాని మీద వాళ్ళు వ్యవసాయం చేశారు. కానీ వీళ్ళు గతుల్లోకి ఆ కడుపు నుండి అన్నం తినేసి అక్కడెక్కడ కొలు తగిసి వీళ్ళు ఏం చేశారండి? ఉన్నదంతా చెరగదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు వ్యాధి, బాధ, శ్రమ ఎందుకు పెడుతున్నారు అనుకున్నారు? మనకి జీవితానికి అర్థం తెలుస్తుంది. బతుకున్నంతకాలం పోరాటం పడ కొంత సమాధానం ఉండాలి, కొంత నెమ్మది ఉండాలి. హల్లెలూయా. జయం ఉండాలి జీవితంలో. హల్లెలూయా. కొంత నొప్పి ఉంటేనే కానీ జీవితం మనకు అర్థం అవ్వదు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే అందుకనే ఒక దెబ్బేశాడు. ఒరే బోపు అన్నం చేయకు, సైన్యం అన్నం చేయ పరిగెడుతున్నావు, నీ శత్రువులు అంటున్నావు, నీ రాజ్యం అంటున్నావు, ఇంకా విస్తరిస్తాను అంటున్నావు. ఆపు అక్కడ. ఒరే నీ బతుకు చిన్నదిరా. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందాలా. హల్లెలూయా. నువ్వు యేసు వైపు చూడు, దేవుడి తట్టు చూడు. ఎంతసేపు నీ యొక్క రాజ్యం అంటావు, నీ సైన్యం అంటావు, నీ ఐశ్వర్యం అంటావు, నువ్వు పరిగెడిపోతున్నావు. ఒక్కసారి దేవుడి వైపు తిరిగి. హల్లెలూయా. బతుకంతా నువ్వు పారిపోవడం కాదు, ఒక్కసారి దేవుడి వైపు తిరిగి. ఆ దెబ్బ కొడుతుంది కానీ దేవుడి వైపు తిరగలేదు. రోగం పెట్టినా తిరగలేదు అతను. ఇంకా అందుకని చెప్పి మరణం పంపించాడు కాబట్టి వెంటనే దేవుడి వైపు తిరిగాడు కాబట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాదు. తిరిగాడు కాబట్టి. హల్లెలూయా. అప్పుడన్నా దేవుడిని జ్ఞాపకం చేసి ఏడిచాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు తిరిగి మళ్ళీ తన ఆయుష్ని వెనక్కి పంపించాడు. మనం కూడా దేవుడు మనం మర్చిపోయాం. హల్లెలూయా. నా రాజ్యం, నా సైన్యం, నా ధనం, నా పెట్టులో, నా ఆస్తి, నా బంగారం అని పరిగెడుతున్నాం. కానీ నా దేవుడా, నా కొరకు ప్రయాణం పెట్టిన యేసయ్యా అని పరిగెడుతున్నామండి. అందుకనే ఒకసారి ఈ పేరు తెప్పకొడుతులకే చూడండి, పడినప్పుడు తెలుస్తున్నాం అయ్యా అమ్మా అంటున్నాం. హల్లెలూయా. యేసయ్యా అని ఎందుకు అంటున్నాం? అన్ని బాగుంటే యేసయ్య అంటాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసి మన మంచిగా కొడతాడు యేసయ్య. మన మంచిగా కొడతాడు. ఎవరు నీకు శ్రద్ధ లేదురా, నీ గురించి నీకు శ్రద్ధ లేదు, నీ రక్షణ గురించి శ్రద్ధ లేదు, నీ ఆధ్యాత్మిక జీవితం గురించి శ్రద్ధ లేదు. హల్లెలూయా. నన్ను కలిగిన జీవితం నీకు ఉండాలని. హల్లెలూయా. దేవుడు శక్తి మీద ఆధారపడితే మరింత సమాధానం మనిషికి కలుగుతుందని దేవుడు ఆశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఒంటరిగా ఎంతకాలం పరిగెడతాం? దేవుడు లేని జీవితం నరకం. హల్లెలూయా. దేవుడు లేని జీవితం వ్యర్థం. దేవుడిని కలిగి ఉన్న జీవితం కావాలని. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడండి? నన్ను అలాంటి దెబ్బ కొడుతుల్లో ఏం చేసింది తెలుసా? అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని అప్పుడు నేను మళ్ళీ కష్టపడి చదివితే ఆ సబ్జెక్ట్ అయ్యి పాస్ అయ్యి అప్పటి నుంచి మళ్ళీ ఏ సబ్జెక్టు పాస్ అవ్వలేదు. రాత్రి పగలు చదవడం నాకు అప్పుడు అలవాటైంది. ఒక్కసారి పడిపోతేనే కానీ నా శ్రద్ధ కలగలేదు. ఒక్కసారి పడిపోతేనే కానీ జ్ఞానం రాలేదు. అప్పుడు ఆ పడిపోయినప్పుడు జాయిగా ఇప్పుడు నేను ఇంకా విడిచిపెట్టుకుంటా. BA చదివానండి. ఏ క్లాసు ఫెయిల్ అవ్వలేదు. హల్లెలూయా. ఎందుకు ఫెయిల్ అవ్వలేదంటే కారణం నన్ను దేవుడు ఒక్కసారి కొట్టాడు కాబట్టి. హల్లెలూయా. ఒక్కసారి ఫెయిల్ అయ్యాను కాబట్టి నాకు ఆ విజయం విలువ నాకు అర్థమైంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది. కాబట్టి దయచేసి హల్లెలూయా. మరి దేవుడి యొక్క గద్దింపుకు లోబడాలి మనిషి. దేవుడి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళాలి. దేవుడిని మరిసిపోతే ఇలాంటి దెబ్బలు మనకు చాలా. అందుకని ఒకసారి కొట్టినప్పుడే మనం జాగ్రత్త పడిపోవాలి. హల్లెలూయా. ఒకసారి కొట్టిన ఎప్పుడోసారి దెబ్బ తిన్నప్పుడు అప్పటి నుంచి కూడా దేవుడు చెయ్యి వదలకుండా నడాల. వదిలితే మళ్ళీ మధ్యలో కొట్టాడంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు తెలియదు. హల్లెలూయా. దేవునితో అనుభవాలు ఉన్నాయి. దేవుడు గద్దించినప్పుడు ఆ అనుభవాలు మనం ముందుకి తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. అంతేకాని దేవుడు కొట్టినప్పుడు మనం మర్చిపోయాం అనుకోండి మళ్ళీ ఎక్కడ లేని ఇబ్బందుల్లో పడిపోతాం. దేవుని వదలకుండా నడకపోతే చాలామంది ప్రభు సన్నిధి విరివిగా దొరుకుతున్నా సరే, వాక్యం విరివిగా దొరుకుతున్నా సరే దేవుడి సన్నిధి రాకుండా మేము రాము అంటున్నారు.
రాకపోతే రాపో. హల్లెలూయా. నువ్వు పరిగెట్టుకొచ్చే రోజు ఒక రోజు ఉంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఎలాగైతే నిర్లక్ష్యం చేస్తున్నావో నా దేవుడి సన్నిధికి పిలిస్తే రాను నువ్వు స్టైల్గా చెప్తున్నావు. కానీ నువ్వే పరిగెట్టుకుని వచ్చి దేవుడు 2 పాదాలు పట్టుకుని కన్నీళ్ళు తెడిచే రోజు ఒక రోజు ఖచ్చితంగా. హల్లెలూయా. ఎవరినైనా వంచగల శక్తి మన యేసయ్యకు ఉంది. హల్లెలూయా. ఆయన పాదాలు అట్టుకున్నవాడికి విజయము, నెమ్మది, ఐశ్వర్యము, సమాధానము కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.